బిగ్ బాస్ ఓనర్స్కి టెనెంట్స్కి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఇది తెలుగు షో, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. నాకు కూడా అలాగే అనిపించింది. ప్రతిసారి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. తెలుగు రాని వారు ఫ్లోరా అండ్ సంజన కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం మనీష్ ఇంకా చాలామంది ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అది కూడా కంటిన్యూగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అసలు తెలుగులోనే మాట్లాడుతున్నారు సరిగ్గా. ఈ విషయాన్ని గమనించిన బిగ్ బాస్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించింది. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ తెలుగుగా ఆడినట్టు అనిపించింది. అండ్ టెనెంట్స్ అందరూ బర్నీ గారు ఓనర్స్ టీంలోకి వెళ్ళిపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. బర్నీ గారు లేకపోవడం వల్ల టెనెంట్స్ అందరూ వీక్ అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఒకరి మీద అయితే నమ్మకం పెట్టుకోకూడదు. బర్నీ గారు ఉంటేనే మన టీం బలంగా ఉన్నట్టు, బర్నీ గారు లేకపోవడం వల్ల టీం మొత్తం వీక్ అయిపోయిందని వాళ్ళు అనుకోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ వార్నర్స్ టైం ముందుగా 0 అవడంతో వార్నర్స్ అయితే ఈ టాస్క్లో విజయం సాధించారు. అండ్ విజయం సాధించిన వార్నర్స్ టీం నుంచి నలుగురు కెప్టెన్సీ కంటెండర్ కాకుండా ఉండాలని చెప్పి బిగ్ బాస్ టెనెంట్స్కి అవకాశం ఇచ్చారు. టెనెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ప్రియా, శ్రీజ, హరీష్, కళ్యాణ్ వీళ్ళ నలుగురిని కెప్టెన్సీ కంటెండర్ అవ్వకూడదని డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళ నలుగురికి టెనెంట్స్కి చాలా సేపు అయితే డిస్కషన్ జరిగింది. చాలా ఎక్కువ డిస్కషన్ జరిగినట్టు అనిపించింది నాకైతే. అండ్ కెప్టెన్సీ కంటెండర్గా మనీష్, బర్నీ, డీమన్ పవన్ అయితే టెనెంట్స్ ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటు టెనెంట్స్ నుంచి ఒక బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి చెప్పగానే వీళ్ళ ముగ్గురు ఏకాభిప్రాయంతో ఇమ్మాన్యుయల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ నలుగురికి రంగు పడుద్దు అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్కి రీతు చౌదరి సంచాలకుగా వ్యవహరించింది. ఈ టాస్క్లో వీళ్ళ నలుగురు చాలా చక్కగా ఆడారు. కానీ బర్నీ గారి విషయంలో అన్యాయం జరిగినట్టు అనిపించింది. రీతు స్టాప్ అన్నప్పుడు బర్నీ గారితో ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు కూడా రంగు పూసుకున్నారు. కానీ బర్నీ గారే కనిపించినట్టు రీతికి బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. బర్నీ గారిని ఎలిమినేట్ చేయకుండా ఉంటే ఈ రౌండ్లో ఖచ్చితంగా డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యేవాడు. ఎందుకంటే డీమాన్ పవన్ టీషర్ట్కి ఎక్కువగా రంగు అయింది. ఈ టాస్క్లో అయితే డీమాన్ పవన్ విజయం సాధించి సెకండ్ కెప్టెన్ డీమాన్ పవన్ అయ్యాడు. అండ్ డీమాన్ పవన్ కెప్టెన్ అయినందున ఓనర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ టాస్క్ జరుగుతున్నంత సేపు ప్రియ అండ్ శ్రీజ అయితే వాగినోళ్ళు వాగినట్టే ఉన్నారబ్బా. టాస్క్ జరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడినోళ్ళు మాట్లాడినట్టే ఉంటే సంచలనంగా ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే సరిగ్గా చేయలేరు. అండ్ చూసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి వీళ్ళిద్దరు చాలా సేపు డిస్కషన్ పెడుతూ మాట్లాడినోళ్ళు మాట్లాడినట్టే ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడడం అయితే నాకు చాలా చిరాకు వచ్చిందబ్బా. అసలు చాలా ఇరిటేషన్గా అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్లో రీతు బర్నీ గారికి అన్యాయం చేయడం మీద అండ్ శ్రీజ అండ్ ప్రియ టాస్క్ జరుగుతున్నంత సేపు ఇరిటేషన్ రప్పించినట్టు ఎంతమందికి అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.